ఇంకెంత దూరం నడవాలన్నా? ఎండకు ఓవెన్లా ఎగ్గుపప్పు ఉడికినట్టు ఉడుకుతానా? ఇంకొంచెం దూరమే రా, దగ్గరికి వచ్చేసినాం, నడువు జల్ది. కల్పన, అమ్మా కల్పన, నిన్నే పిలిచేది. అరే అమ్మా చెల్లి ఒంటరిగా ఉన్నారా ఇంట్లో? వెంటనే బిలాల్ని తీసుకొని త్వరగా ఇంటికి వెళ్ళాలరా. అవునన్నా, ఇంతకీ ఆ బిలాలు మన చెల్లికి పెట్టిన దయ్యాన్ని వదిలిస్తాడా అన్నా? బిలాల్ మాత్రమే వదిలించగలడు అని నా గట్టి నమ్మకం రా. ఎలా అయినా ఆ దయ్యం బారి నుంచి చెల్లెని కాపాడుకోవాలి. నువ్వెవరు? నీకెందుకు చెప్పాలరా? నేను చెప్పను. మర్యాదగా అడిగినప్పుడు చెప్పు, లేదా నువ్వు ఉన్న శరీరాన్ని మంటల్లో వేసి కాల్ చేస్తావు. వద్దు వద్దు, నా కూతురు ఏం చెయ్యొద్దు. కూతురా? అవును, నా కూతురు అంటే నాకు ప్రాణం, అందుకే తన శరీరంలోనే ఉన్నా. నీకేమన్నా పిచ్చా? తల్లి వయ్యుండి సొంత కూతురు ప్రాణాలతోనే చెలగాట మారుతావా? తప్పుగా మాట్లాడకు. నా కూతురి ప్రాణం నీ తీయడం ఏంటి? కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా నా కూతుర్ని. బిలాల్ బాయ్, ఈ అమ్మాయి శరీరంలో ఉన్నది వాళ్ళ అమ్మ కాదు, వాళ్ళ అమ్మ బతికే ఉన్నది. ఈ శరీరంలో ఉన్నది వాళ్ళ నాన్న ఉంచుకున్నది. ఈ అమ్మాయి అంటే వాళ్ళ నాన్నకు చాలా ఇష్టం. ఈ అమ్మాయిని చంపేస్తే వాళ్ళ నాన్న తనతోనే ఉంటాడన్న దురుద్దేశంతో బిల్డింగ్ మించి ఆ అమ్మాయిని తోయబోయి తనే జారి చచ్చిపోయింది. ఈ శరీరం నుంచి బయటికి వస్తావా, లేదా అల్లా తీర్థం నీ ఒంటి మీద చల్లనా? వద్దు, వస్తాను. మరి రా బయటికి. బిలాల్ బాయ్, జావేద్ బాయ్, ఈ ఆత్మని తన శరీరాన్ని ఎక్కడనైతే పాతి పెట్టారో అక్కడే ఈ ఆత్మని కూడా భూస్థాపితం చేసేయి. సరే బాయ్ జాన్. గంట తర్వాత నమాజ్ ఉంది, త్వరగా వచ్చేసేయి. సరే బాయ్ జాన్. నడువురటిల్లు. హలో భాయ్ సాబ్, ఎటు వెళ్తున్నారు? సలాం వాలేకుం జావేద్ పాషా బాయ్. వాలేకుం సలాం. ఏంటి కొత్తగా ఇటు సైడ్ వచ్చిల్లు? ఏమైనా సమస్య? అవును బాయ్, మా చెల్లి వారం రోజుల క్రితం క్రికెట్ ఆడుతూ బాల్ కోసం శ్మశానంలోకి వెళ్ళింది. అప్పటి నుంచి ఎందుకో వింతగా ప్రవర్తిస్తుంది బాయ్. ఒకసారి బిలాల్ బాయ్ ని కలిసి కారణం ఏంటో కనుక్కుందామని వచ్చిన. అచ్చా, బిలాల్ అన్న నమాజ్ లో ఉన్నాడు, నేను పోయి చెప్పేస్తా, మీరు ఇక్కడే ఉండండి. సరే జావేద్ బాయ్, కానీ అమ్మ చెల్లి ఇంట్లో ఒంటరిగా ఉన్నారు, త్వరగా జల్దీ తీసుకురండి బాయ్. ఠీకే, ఉండండి, మళ్ళీ వస్తా. ఏమైంది బిలాల్ భాయ్, అలా చూస్తున్నావు? జావేద్, నీతో మాట్లాడిన వాళ్ళని అక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెప్పు. ఎందుకంటే వాళ్ళ సమస్యను ఎదుర్కోవడం అల్లాకే కసం, మన వల్ల కాదు. అంటే భాయ్జాన్, అది చాలా చిన్న పిల్లకు సోకిందట. అది సోకింది కాదు, కావాలనే ప్రేరేపించింది. ఆ పాప శరీరంలో ఉన్నది మన వల్ల కాదు. జావేద్, వెళ్ళిపోమ్మని చెప్పు వాళ్ళని. అస్మోరానా? సరే భాయ్జాన్, వాళ్ళు వెళ్ళిపోమని చెప్తా. అబ్బా, ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? అరే వస్తున్నారా? అరే ఏదో ఒకటి చెప్పి పంపిద్దాం. ఏమైంది? అంటే ఇవాళ బిలాల్ భాయ్కి మక్కా వెళ్ళాలని కబురు వచ్చింది, అని పని ఉన్నాడు. మీరు ఇంకెవరి సాయమైన ఖుదాఫీస్. ఇప్పుడు ఎలా అన్నా? అమ్మకి ఏం సమాధానం చెప్దామన్నా? చెల్లిని ఎలా కాపాడుకుందామన్నా?
పదరా. బాయ్. మీ చెల్లికి దయ్యం సోకలేదు, ఎవరో కావాలని ప్రేరేపించారు. రోజులు గడిచే కొద్దీ మీ చెల్లి నీకు దూరం అవుతుంది, తెలిసిన వాడు అని చెప్తున్నా. చేయి జాపు. ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది, జాగ్రత్త. అసలు ఆ పాప శరీరంలోకి కాశ్మీర్ని ఎలా ప్రేరేపించారు? పాపని పావులా వాడుకొని ఊరే వల్లగాడు చెయ్యగాల. జావేద్, ఏమైంది భైజాన్? వాళ్ళ ఇల్లు నీకు తెలుసా? ఆ బాయ్ అక్కిటిల్లు వాళ్ళ ఇల్లు కదా. ఆ బాయ్ తెలుసు బాయ్. వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళు. రండి భైజాన్, తీసుకెళ్తా. అమ్మా, ఏమైందమ్మా? చెల్లేదమ్మా. అది మీ చెల్లి కాదురా, అది మనిషిలో ప్రవర్తిస్తలేదురా, అది మనిషే కాదురా. ఏమైందమ్మా? లోపడిపోయి నువ్వే చూడు. అరే పదరాటిల్లు. అన్నలో గుర్తుపడుతుందన్న, ఇక్కడ చెరిపోదాం పదన్నా. కల్పన, అటు తిరిగి కూర్చున్నవేంద్ర? ఈ ఎంటికలన్నీ ఏంద్ర ఇట్లేసిన? ఉడకపోస్తుందిరా, ఎండాకాలం కదా. తీసేరా ఇవన్నీ. అయ్యో, నా కొడుకు కూతురు ఇంట్లోనే ఇక్కపోయిల్లు. ఈ తలపేంచి గట్టిగా పెట్టుకునేది వత్తలేదండి. అమ్మా, ఏందమ్మా ఇది? నాకు చాలా భయం అవుతుంది. ఊరల్లో తీసుకొద్దాం పదమ్మా. వద్దు బిడ్డ, మంది అందరూ 100 రకాలు అనుకుంటారు. వద్దు బిడ్డ. మరి ఎలా అమ్మా? మీరేమన్నా తీసుకొస్తారని పోయింది కదా బిడ్డ. ఏమైంది బిడ్డ? ఆయన రారన్నాడమ్మా. ఇదే భాయిజాన్ వాళ్ళ ఇల్లు. వాళ్ళ అమ్మ ఉన్ను ఆ ఇల్లు బయటనే ఉన్నాడు భాయిజాన్. అమ్మా, ఇతని దగ్గరికి అమ్మ అక్కి అన్న తీసుకుపోయింది. నా కూతుర్ని ఎవరు సంపాలని చూస్తాను అయ్యా, కాపాడులయ్యా. నీ కూతుర్ని మాత్రమే చంపడానికి కాదమ్మా, ఈ ఊరికే ప్రాణఘోష ఉంది. నీ కూతుర్ని పావులా వాడుకొని ఈ ఊరుని వల్లకాడు చేద్దామని చూస్తున్నారు. ఎవరయ్యా అంత ఘోరానికి పాల్పడింది? అది తెలుసుకుందామనే వచ్చానమ్మా. జావేద్, భాయిజాన్, అల్లా తీర్థం అందుకో. ఇప్పుడు చల్లురా నా మీద. ఈ విభూతిని ఎప్పుడు నీ దగ్గరనే పెట్టుకో, ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. అయ్యో, నా కూతురికి ఎంత కష్టం
వచ్చి పడింది. అరే లేరా? ఆ రక్తంతోనే ఈ సమస్య స్టార్ట్ అయింది. అసలు అది మనిషి రక్తమా లేకపోతే దేని రక్తం అని తెలుసుకోవాలి. వెంటనే ఆ రక్తాన్ని ల్యాబ్ టెస్ట్ కి పంపించు జావేద్. సరే భైజాన్. అసలు ఈ రక్తం ఎవరిది? ఈ అమ్మాయి శరీరంలో కాశ్మీర్ అని ఎవరు ప్రవేశపెట్టారు? ఈ ఊరును వల్లకాడు చేద్దామని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఆంటీ అని ఒక ఆంటీ ఉండేది గుర్తుందా?